ఇంకా ఎట్లాంటి సర్జరీలు చేస్తూ ఉంటారు మీరు? మనకు చాలామంది జనాలు పలు సమస్యలతో ఉంటారు, కానీ సర్జరీ అవసరమా లేదా ఈ గోలలోనే ఉంటారు. అవును. మా అబ్బాయి ఒప్పుకోలేదు, మా అమ్మాయి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న కాలంలో పిల్లలు పేరెంట్స్తో ఉండడం తక్కువ. ఎక్కడో ఉంటారు, పేరెంట్స్కి ఏమో ఈ సమస్యలు ఉంటాయి. వాళ్ళు మన దగ్గరికి వస్తారు, మనం సర్జరీ చెప్తాము. మా అబ్బాయి ఒప్పుకోలేదండి, నాకు బీపీ ఉందండి, షుగర్ కంట్రోల్ లేదండి. అబ్బాయి రాడు, వీళ్ళకే సర్జరీ కావాలి. సో రీసెంట్లీ నేను చెప్తున్నాను, ఒక అయోర్టిక్ స్టెనోసిస్ అంటే గుండె నుంచి పంప్ అయ్యే మెయిన్ వెసల్ ఏదైతే పెద్ద రక్తనాళం ఉందో అది మొత్తం చిన్నగా అయిపోయింది. అది వన్ ఆఫ్ ది మోస్ట్ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ అనెస్థీషియా ఇవ్వడానికి. అండ్ ఆయన గుండెకి కూడా వాల్వ్స్ 3 ఉండాల్సినవి 2 ఉన్నాయి, అయోర్టా దగ్గర బైకాస్పిడ్ వాల్వ్. సో ఈ పేషెంట్కి ఎక్కడ పోయినా కూడా మీకు సర్జరీ చేయాలంటే కష్టం, మత్తు ఇవ్వడం కష్టం. మీరు హై రిస్క్ యాక్సెప్ట్ చేస్తా అంటే చేస్తాం, లేకపోతే లేదు. సో అల్టిమేట్లీ నా కొన్ని రీల్స్ చూసి నా దగ్గరకు వచ్చాడు, మినిమల్ రిస్క్ చెప్పి సర్జరీ చేసాం. టుడే ఈజ్ హ్యాపీ. అంటే ఇటువంటి కాన్సెప్ట్ కూడా ఇంకా ఉంది అని చాలామందికి తెలియదు. సో అంటే ఇది కాకుండా ఇంకా వేరే సర్జరీలు ఎట్లా ఉంటాయి? మనము ఫ్రాక్చర్ ఫిక్సేషన్ కూడా చేయొచ్చు. ఒక్క మెడ తప్ప మనం కిందికున్న మన ఛాతి వెనకాల ఉండే వెన్ను ఎముకకి, నడుముకి సంబంధించిన వెన్ను ఎముకకి ఎటువంటి సర్జరీస్ అయినా చేసుకోవచ్చు, అవి ఎక్స్ప్లెయిన్ సర్జరీ. ఓకే. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం చేయగలగాలి, మనకు మత్తు డాక్టర్ కూడా దానికి అవగాహన ఉండాలి, ఆ ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టైజ్ 2 ఉండాలి. స్పైన్ సర్జరీలో ఏమైనా కొత్త పద్ధతులు కానీ కొత్త టెక్నాలజీ కానీ ఏమైనా వచ్చిందా? అంటే మనం ఈరోజు చూసుకుంటే నేను మేజర్గా పిల్లలు డిఫార్మిటీస్ ఇవన్నీ చేస్తూ ఉంటాను. అంటే డిఫార్మిటీస్ అంటే వెన్ను ఎముక వంకర్లు ఇవన్నీ అన్ని స్పైన్ సర్జరీస్తో పాటు. కానీ ఈరోజు మనం చాలా వరకు మీరు కూడా వినుంటారు, కీ హోల్ సర్జరీ, ఎండోస్కోపిక్ సర్జరీ అని చెప్పేసి. ఇది కూడా స్పైన్లో ఉంది. ఓకే. ఇప్పుడు మనకు పొట్టకు సంబంధించే కీ హోల్ సర్జరీ, లాప్రోస్కోపీ, మిగతా అన్ని విషయాలకు ఎండోస్కోపీ వచ్చేసింది, కానీ స్పైన్కి కూడా ఎండోస్కోపీ వచ్చేసింది. ఇది ఒక లేటెస్ట్ డెవలప్మెంట్. స్పైన్కి సంబంధించి ఎండోస్కోపీ అంటే చిన్న హోల్తో అక్కడ దాకా వెళ్ళిపోయి ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ డిస్క్ అనేది తీసేసి నరాన్ని కంప్లీట్గా ఫ్రీ చేసేసి రావటం. లేకపోతే ఇందాక పెద్దవాళ్ళకి మనము నరాలు వెళ్ళే దారి చిన్నగా అయిపోతుంది అనుకున్నాం, స్టెనోసిస్ అని చెప్పేసి. అటువంటి ప్రాబ్లమ్ని కూడా మనం ఎండోస్కోపీ విధానం ద్వారా లోపల దాకా వెళ్ళేసి నరాలన్నీ క్లీన్ చేసేసి నరాలకు వెళ్ళే దారి వెడల్పుగా చేసేసి వచ్చేస్తాం. సో ఇవన్నీ డే కేర్ ప్రొసీజర్స్. ఒకప్పుడు స్పైన్ సర్జరీ చేస్తే కాళ్ళు పడిపోయే అనే స్టేజ్ నుంచి మనం ఈరోజు సర్జరీ చేసి ఈరోజే ఇంటికి పంపించే స్టేజ్ దాకా వచ్చేసాం. అంటే డే కేర్ ప్రొసీజర్ అంటే జస్ట్ నార్మల్గా హాస్పిటల్కి వచ్చి ఎట్లా వెళ్ళిపోతారు, పొద్దున వచ్చేసి మీరు సర్జరీ చేసుకొని సాయంత్రం బాగుంటే మీరు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవచ్చు కూడా.